అందించడానికి శివతేజ ఏరియా చూస్తుంటే నివాస కూడళ్లు కూడా కనిపిస్తున్నాయి, అపార్ట్మెంట్స్ లాంటివేవో కనిపిస్తూ ఉన్నాయి. ఫ్యాక్టరీ పక్కనే మనకేవో ఇంకా మనకి ఇళ్లున్నట్టుగా కనిపిస్తోంది. బట్ ఇప్పుడు ఆ విషవాయువులు గాల్లో కలుస్తున్న సమయంలో ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా సురక్షిత స్థావరాలకు వెళ్లాలని చెప్తున్నారా? అసలు ఏ కెమికల్ కి సంబంధించిన ఫ్యాక్టరీ అని తెలుస్తోంది శివతేజ? సో అది ఎస్బీ ఆర్గానిక్ అనేటటువంటి కెమికల్ ఫ్యాక్టరీ. ఇప్పటికైతే పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయి. 90% మంటలను పూర్తిగా అధికారులు అదుపులోకి తేవడం జరిగింది. దాదాపు 4 ఫైర్ ఇంజన్లతోటి దాదాపు 3 గంటల పాటు శ్రమించి మంటలను అయితే పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అయితే దాదాపు ప్రమాదం జరిగినప్పుడు సెకండ్ షిఫ్ట్ అంటే యూనిట్ సెకండ్ లో ఈ ప్రమాదం జరిగింది. ఒక రియాక్టర్ పేలడం జరిగింది. పేలిన నేపథ్యంలో ఆ రియాక్టర్ చుట్టూ దాదాపు 19 మంది కార్మికులు రెగ్యులర్ గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అందులో అయితే ఇప్పటి వరకు స్థానికులు చెప్పిన ప్రకారం, కొంతమంది లోకల్ గా ఉన్నటువంటి వ్యక్తులు చెప్పిన దాని ప్రకారం అయితే ఒక 7 మృతి చెందినట్టుగానైతే సమాచారం అందుతుంది. మరో 30 మందికి గాయాల పాలయ్యారు. వాళ్ళందరినీ కూడా సంగారెడ్డి ఏరియా ఆసుపత్రితో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎంఐఆర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. సో మొత్తంగా రియాక్టర్ అనేది హీట్ వల్ల పేలడం జరిగింది. ఒకసారి పేలిన నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే కొన్ని నిర్మాణాలు పనులు జరుగుతున్నాయో వాటికి కూడా కొన్ని రేకుల షెడ్ లాంటివి కూడా కూలిపోవడం జరిగింది. సో ప్రమాద దాటైతే భారీగా ఉంది. దాదాపు కిలోమీటర్ వరకు ఆ శబ్దం వినిపించిందన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు, తోటి కార్మికులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఘటన జరిగిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అక్కడికి చేరుకోవడం జరిగింది. అలాగే మంత్రి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ కూడా ఇంతకు మునిపే ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడడం జరిగింది. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా రావడం జరిగింది. సో ముఖ్యంగా సీఎం రేవంత్ కూడా దీనిపైన స్పందించడం జరిగింది. ఖచ్చితంగా క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాలంటూ చెప్పడం జరిగింది. అయితే ప్రమాదానికి సంబంధించి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా అనేది మాత్రం ఇంకా అధికారులు కొంచెం క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే ప్రమాదం జరిగింది, రియాక్టర్ పేలింది, అక్కడ ఉన్నటువంటి చాలా వరకు అంతా శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో ఇంకా శిథిలాల కింద ఎవరైనా మృతదేహాలు ఉన్నాయా లేదంటే 7 అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. సో ఇంతకు ముందు మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కూడా అదే విషయాన్ని కోట్ చేయడం జరిగింది. అధికారులు, జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ కూడా అక్కడే ఉన్న నేపథ్యంలో ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఇంకా మృతదేహాలు ఏమైనా బయటకు వస్తాయనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివతేజ. ఇది ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. అయితే గాయపడ్డ వారి పరిస్థితి కూడా ప్రస్తుతం వారిలో కొంతమంది పరిస్థితి ఇష్మంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎస్బీ ఆర్గానిక్స్ లిమిటెడ్ ఇది ఒక కెమికల్ అంటే ఫార్మాసిటికల్ అండ్ బేసికల్గా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. బట్ దీనిపై ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. సో ఒక స్పెషాలిటీ ఫార్మాసిటికల్ కంపెనీ స్పెషలైజ్డ్ అని మనకు కనిపిస్తోంది. లెట్స్ సీ ఈ మొత్తం ఇంకా పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగుతోంది. కానీ ప్లాంట్ మేనేజర్ కూడా ఈ మృతుల అంటే మనకు అక్కడ కనిపిస్తున్న మృతదేహాల్లో ప్లాంట్ మేనేజర్ రవికుమార్ కూడా ఉన్నారు. సో చాలా బాధాకరమైన వార్త. బహుశా ఇంకా ప్రమాదానికి కారణం ఏంటనే దానిపై కూడా ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ రావాల్సిన అవసరం కనిపిస్తోంది. అండ్ ప్రత్యక్ష సాక్షులైతే మాత్రం చాలా మంది ఆర్తనాదాలు పెట్టారని, వెంటనే వారిని కాపాడటానికి తాము ప్రయత్నం చేశామని చెప్తున్నారు. మంటలైతే అదుపులోకి వచ్చాయి, కానీ ఇంకా మనకి చుట్టుపక్కలంతా కూడా పొగ అలుముకొని ఉండడం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.